పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి అంత గొప్పగా చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్కి హిందువుల పట్ల సనాతన ధర్మం పట్ల ఎంత గౌరవం ఉంది, మన హిందూ దేవుళ్ళను ఆయన ఏ విధంగా గౌరవిస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా హిందువుల దేవుళ్ళని గౌరవిస్తాడో ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఈ వీడియో చూశారంటే మీకే క్లారిటీ వస్తుంది. ఎవరు హిందువులను ఎక్కువగా గౌరవిస్తారో, హిందువుల దేవుళ్ళను ఎవరు విశ్వసిస్తారో అన్నది మీకే క్లారిటీ వస్తుంది. ప్లీజ్ వాచ్ ద వీడియో. చూశారు కదా, పవన్ కళ్యాణ్కి సనాతన ధర్మం గురించి ఇప్పుడు ఈ వీడియో చూపించి ఆయనకి ఎంత గౌరవం ఉందో హిందువుల పట్ల, హిందువుల దేవుళ్ళంటే ఆయనకి ఎంత గౌరవం ఉందో క్లియర్గా పవన్ కళ్యాణ్కి చూపించే ఈ మాట అడగాలని ఉంది. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని, వీరాభిమాని. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలకి, ఆయన రాజకీయాలలో ప్రజలతో ఏ విధంగా మమేకమవుతున్నాడో, ఆయన ఎలా మాట్లాడుతున్నాడో అతని మాటలు చూస్తే నేను పూర్తిగా విభేదిస్తాను. రాజకీయాలలో ఆయన్ని నేను పూర్తిగా విభేదిస్తాను. ఇక్కడ మీరు చూశారు కదా, సనాతన ధర్మం గురించి అంత గొప్పగా చెప్పిన ఈయన వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకున్నా, వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకున్నా, ఎవరైనా కానీ హిందూ అనే అతను ఎవరైనా కానీ కాళ్ళకేసుకున్న చెప్పులు వదిలేసి దండం పెట్టుకొని ప్రసాదం తీసుకొని కళ్ళకద్దుకుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పులు వేసుకునే వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకుంటున్నాడు. ఆయనకి హిందువుల పట్ల ఉన్న గౌరవం అది, హిందువుల దేవుళ్ళ పట్ల ఆయనకున్న అదే సనాతన ధర్మం అని ప్రతి ఒక్కరూ విశ్వసించాలా. జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళకున్న చెప్పులను వదిలేసి దండం పెట్టుకుంటూ దేవుణ్ణి పటం తీసుకుంటున్నాడంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డికి హిందువుల దేవుళ్ళ పట్ల మమకారం ఉందా? హిందూ ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి పాటిస్తున్నాడా, లేకపోతే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ పాటిస్తున్నాడా? ఇంత గొప్పగా నిన్న ఆవేదన చెందిపోయాడు. మీకెవరికి హిందువులంటే విశ్వాసం లేదా, గౌరవం లేదా? ఒక పక్క ప్రజల్ని, ఒక పక్క సినీ పరిశ్రమని అందరినీ కూడా ఈయన నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే మనం ఏదైనా మాట్లాడేయచ్చు. ఇదేనా చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి పటం తీసుకోవటం? ఇదేనా సనాతన ధర్మం? పవన్ కళ్యాణ్ గారు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి ఎవరికైనా కానీ. వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకుంటే, ప్రసాదం తీసుకున్నా, మనం ఏ హిందువుల దేవుళ్ళ యొక్క ఫోటోలు కానీ ప్రసాదం కానీ తీసుకుంటే చెప్పులు వదిలేసి రెండు చేతులతో తీసుకుంటాం. ప్రసాదం అయితే కళ్ళకు అద్దుకుంటాం. మీరు చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకుంటున్నారే, ఇదేనా సనాతన ధర్మం అంటే? ప్రజలందరూ కూడా ఈడ విశ్వసించాలి. పవన్ కళ్యాణ్ గారు నాకేం కులం అబ్బా, నాకేం మతం అబ్బా, నన్నెందుకు కులానికి అంటగడతారబ్బా, నన్నెందుకు మతానికి అంటగడతారబ్బా, నేను అన్ని కులాలకి చెందినవాడినబ్బా, నా కూతురు క్రిస్టియన్ అబ్బా అనిన వ్యక్తి ఈయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. ప్రజల్ని రెచ్చగొట్టడమేనా సనాతన ధర్మం? ఏ దేవుడు చెప్తున్నాడు ప్రజల్ని రెచ్చగొట్టమని పవన్ కళ్యాణ్ గారు? అన్ని మతాలు, అన్ని కులాలు ఒకే దేశంలో, ప్రజాస్వామిక లౌకికవాద దేశంలో మనం బ్రతుకుతున్నాం. అన్ని మతాలు, అన్ని కులాలు ఉన్నాయి కాబట్టే భారతదేశాన్ని లౌకికవాద దేశం అని అంటారు. కనీసం లౌకికవాద దేశం అంటే మీకు విశ్వాసం కూడా లేదు. ప్రతి ఇండియన్ అంటే అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఉంటారు. మన లౌకికవాదంలో భిన్నత్వంలో, ఏకత్వంలో మనం బతుకుతున్నాం. భిన్నత్వం అంటే రకరకాల మతాల వారు, రకరకాల కులాల వాళ్ళు, ఏకత్వం, అందరూ కలిసికట్టుగా ఒకే మాట పైన వీఆర్ ఆల్ ఆర్ ఇండియన్ అని అంటున్నాం.
అందరం భారతీయులం అని అంటున్నాం. కానీ మీరు విడదీస్తున్నారే. హిందూ మతం అంటున్నారు, సనాతన ధర్మం అంటున్నారు, ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, మీకు పౌరుషం లేదా అంటున్నారు. సినీ యాక్టర్ని అతను నేను లడ్డూ గురించి ఏమీ మాట్లాడను అని అన్నారు కార్తీక్ గారు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది? లడ్డు గురించి నేను ఏమీ ఇప్పుడున్న పరిస్థితిలో ఏమీ కామెంట్ చేయను అన్నారు. మంచిదే కదా, మంచి మాటే కదా అనింది, నేను ఏ కామెంట్ చేయను అని. అందుకు మీరు సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏముంది? చెప్పులు వేసుకుని దేవుని పటం, వెంకటేశ్వర స్వామి పటం తీసుకునే మీకు సనాతన ధర్మం గుర్తొస్తుందా? చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి పటం తీసుకునే మీకు హిందువుల దేవుళ్ళ పట్ల గౌరవం ఉందా? ప్రజలందరూ ఆలోచించాలి. ఏ స్టేజ్ ఎక్కితే ఆ మాట, ఏ పార్టీకి దగ్గర వెళ్తే ఆ మాట మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు ఆయనకి గుర్తుండవు. ఆయన మందు రేటు 99 రూపాయలకు తగ్గిస్తే, అయ్యా మందు రేటు తగ్గిస్తున్నారు, కళాశాలల్లో ఫీజులు ఎందుకు పెంచుతున్నారు అని ఆయన ఒక్క మాట అడగడు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆ అమ్మాయిలంతా మా హాస్టల్లో సీసీ కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు పెట్టారు, మాకు చచ్చిపోవాలనుంది, అంత బాధ కలుగుతూ ఉంది, ఏడుస్తున్నాము అని వాళ్ళు గత 3 రోజులు కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే, వాళ్ళ తల్లిదండ్రులు భయపడుతుంటే కనీసం ఒక్క మాట కూడా ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఈరోజు ఈయనకు సనాతన ధర్మం గుర్తొచ్చింది. హిందువులు గుర్తు చేశారు ఈయనకి, ప్రజలను రెచ్చగొట్టేందుకు గుర్తు చేశారు. అసలు వాడని నెయ్యి గురించి, ఈయన కల్తీ లడ్డు గురించి ఈయన ప్రచారం చేస్తున్నాడు. అసలు నెయ్యి జూన్లో వచ్చింది. నెయ్యి ట్యాంకర్లు ఏఆర్ డైరీ నుండి జూన్లో వచ్చాయి. జూన్లో వచ్చిన నెయ్యి కూటమి ప్రభుత్వంలో వచ్చినట్లు, కూటమి ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది. మరి ఎక్కడ కల్తీ జరిగింది? ఇక్కడ తిరుపతిలో 2 ల్యాబులు ఉన్నాయి. తిరుమలకు వెళ్ళాలంటే కింద ల్యాబ్లో మార్కెటింగ్ గోడౌన్లో చెక్ చేస్తారు, 3 శాంపుల్స్ తీసుకుంటారు, క్వాలిటీ ఉంటేనే పైకి పంపిస్తారు. అటువంటిది క్వాలిటీ లేకుండా పైకి ఎలా పంపారు? జూన్లో వచ్చిన నెయ్యి వైసీపీ పార్టీకి ఎలా వాళ్ళకెట్లా అంటగడతారు? ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వీళ్ళు రాజకీయం చేయడానికే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయం చేయడానికే ఉన్నారు తప్పనిచ్చి ప్రజలకు సేవ చేయడానికి లేదు. ప్రజలకు సేవ చేసే ఉద్దేశం వీళ్ళకు ఉంటే వచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను వెనక్కి పంపేవాళ్ళు కాదు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను కంటిన్యూ చేసేవారు కాదు. అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. అధికారంలో లేనప్పుడు ఎన్ని విమర్శలు చేశారు వీళ్ళు. గోళ్లపై రంగులు వేయొద్దన్నారు, గోళ్లపై పార్టీ గుర్తులు వేయొద్దన్నారు. ఇప్పుడు పార్టీ రంగులన్నీ కూడా ఇప్పుడు అన్ని ప్రభుత్వ ఆఫీసులకు వేస్తున్నారు, అన్నా క్యాంటీన్లకు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ గుర్తులు. మళ్ళీ అవన్నీ గుర్తురావా మీకు? వేరే పార్టీని వేలెత్తి చూపించినప్పుడు మీ పార్టీకి అవన్నీ వర్తించవా? సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు గురించి మీరు మాట్లాడుతూ జగన్ సీట్లు అమ్ముకున్నాడు అన్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేసి సీట్లు కూడా ఇష్యూ చేశారు కదా, సీట్లు కూడా అలాట్మెంట్ చేశారు కదా ఎంబీబీఎస్ విద్యార్థులకి. మరి మీరు ఎన్నికలలో చెప్పిన మాటలు మీకు గుర్తుండవా? అంటే మీరు కూడా సీట్లు అమ్ముకుంటున్నారా? సనాతన ధర్మం అని ప్రజల్ని రెచ్చగొట్టడం నేరం. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు, హైకోర్టులు సుమోటోగా ఈ కేసును తీసుకోవాలని అంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హిందూ మతం గురించి రెచ్చగొట్టారు. మీకు పౌరుషం రాలేదా అన్నారు. హిందువుల గురించి మాట్లాడుతూ ఇస్లామికులకు ఏదైనా జరిగితే, క్రిస్టియన్స్కి ఏదైనా జరిగితే ఊరుకుంటారా అని అన్నాడు. అంటే మతాల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుంది. మతపరంగా ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అది ఎవరిపైనైనా కేసులు పెట్టాలి. పవన్ కళ్యాణ్పై ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలి. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు భారతీయ చట్టాల ప్రకారం ఒక లౌకికవాద దేశంలో, అన్ని మతాలు అన్ని కులాలు కలిసి బతుకుతున్న దేశంలో ఇలాంటి మతపరమైన వ్యాఖ్యలు చేయటం నిషిద్ధం. ఇలాంటి మతపరమైన వ్యాఖ్యలు చేస్తే అది కేసు నమోదు చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్కు హిందూ మతం పట్ల ఎంత గౌరవం ఉందో, వెంకటేశ్వర స్వామి పటాన్ని చెప్పులేసుకుని పవన్ కళ్యాణ్ తీసుకుంటా ఉంటే చెప్పులు తీసేసి దండం పెట్టుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారు.
ఇదే వీళ్ళిద్దరికీ హిందువుల పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై హింద్.